హే షైనింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీరు చూస్తున్న కేబుల్ బ్రిడ్జ్ వచ్చేసరికి ఎవరైనా గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరు ఫస్ట్ గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారో చూద్దాము. ఇంకా వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ న్యూ మినీ వ్లాగ్. ఈరోజు ఇంక మేము లింగంపల్లి నుంచి మేము అలా యూసఫ్ కూడా అయితే ఫస్ట్ బయలుదేరిపోయాం మా అన్నయ్య వాళ్ళ ఇంటికి. ఇంకా అక్కడి నుంచి మేము ఈరోజు అయితే ఎర్రగడ్డకి అయితే స్టార్ట్ అయ్యాం. ఎర్రగడ్డ మార్కెట్కి, ఎర్రగడ్డకి దేనికని అనుకోకండి. బట్ మనం నిజంగా మాట్లాడుకోవాలంటే ఎర్రగడ్డ మార్కెట్ అయితే మైండ్ పోతుంది. బ్రాండెడ్, నాన్ బ్రాండెడ్ మొత్తం అన్నీ ఏదైనా సరే కాస్ట్ వచ్చేసరికి 150, 250, 300. షూస్ కూడా 300, 200. ఏదైనా సరే బడ్జెట్ కన్నా చాలా చాలా చీప్లో అయితే దొరుకుతుంది. అది చూసిన తర్వాత అయితే నాకు మైండ్ పోయింది. అక్కడైతే ఎవరో వీడియో కూడా తీయనివ్వలేదు. సరే కదని తీసాను. ఇంకా ఆ వీడియో అయితే మొత్తం చూపిస్తాను చూడండి. ఇంకా దారిలో వెళ్ళే దారిలో ఇంకా అలా మెట్రోకి అయితే వెళ్ళాం. మెట్రో నుంచి అయితే ఎక్కెళ్ళాం. బట్ మనకు మెట్రోకి అయితే ఖాళీ లేదు. మెట్రోలో కూడా వీడియోస్ నాట్ అలౌడ్, వీడియో తీయకూడదని అక్కడ సెక్యూరిటీ ఇన్ఛార్జర్ అయితే చెప్పారు. ఇంక సరే కదని చెప్పి మెట్రోలో అంటే పెద్దగా వీడియో షూట్ చేయకుండా స్మాల్గా ఒక వ్లాగ్లో అయితే షూట్ చేశాను. ఇంకో ఫైనల్గా మనం అయితే ఎర్రగడ్డ మార్కెట్కి అయితే రీచ్ అయిపోయాం. ఇలా మెట్రో దిగ్గలే మేము ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫోర్ బ్లాక్స్ ఆర్ 5 బ్లాక్స్ అప్‌స్టైర్స్ స్టేజెస్‌లో అయితే ఉన్నాము. ఇంకా అక్కడి నుంచి కిందకి చూసిన తర్వాత ఎంత హైట్‌లో ఉన్నప్పుడు మనకు సడన్‌గా లిఫ్ట్ పని చేయకపోతే ఏంటి మన పరిస్థితి? కిందకి ఎలాగెళ్ళాలని అయితే నాకు థాట్ వచ్చింది. మీకు కూడా ఎటువంటి థాట్ ఎప్పుడైనా వచ్చిందో లేదో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి ఇంక అక్కడి నుంచి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర దిగిపోయి బయటికైతే వచ్చేసాం. బయటికి వచ్చి రాగానే లెఫ్ట్ సైడ్‌లో చాలా పావురాలు అయితే ఉన్నాయి. ఆ పావురాలు చూసిన తర్వాత అయితే అమ్మో! చాలా ఎక్కువున్నాయి. నేను అనుకోవడం ఏంటంటే అది వ్యాగన్స్ రైల్వే స్టేషన్ అనుకుంటా. వ్యాగన్స్ వర్క్ షాప్‌లా ఉంది. మనకి ఎర్రగడ్డ మార్కెట్‌లో ఏమేమి ఉన్నాయంటే ఇంక మొత్తం ఆల్ టైప్స్ ఆఫ్ డ్రెస్సింగ్ మెటీరియల్ గానీ, ఇంట్లో వాడే గానీ, డొమెస్టిక్ గ్రోసరీస్ అన్నీ ఉన్నాయి. దాంతో పాటు అక్కడ జూడియో, స్టైల్ అప్, ఇంకా మ్యాక్స్, ఇంకా కొన్ని షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. ఎలక్ట్రికల్ వస్తువులు కూడా ప్రతి ఒక్కటి యాక్చువల్‌గా మ్యాటర్ ఏంటంటే అక్కడైతే నన్ను వీడియో తీసినప్పుడైతే చాలామంది వీడియో అయితే తీయొద్దన్నారు. వీడియో నాట్ అలౌడ్ అన్నాడు. కొంతమంది అయితే గొడవ కూడా రావడం అయితే జరిగింది గానీ మనం అక్కడి నుంచి అయితే తప్పించేసుకున్నాం. ఇంకా ఓల్డ్ కాయిన్స్ కూడా ఉన్నాయి. ఇంక ప్రతి ఒక్కటి ప్లస్ ఇక్కడ మేజర్‌గా ఏంటంటే అక్కడ షూ కలెక్షన్స్ చూసిన తర్వాత అయితే నాకు మైండ్ పోయింది. కలెక్షన్స్ అయితే చాలా సూపర్‌గా ఉన్నాయి. ఎక్సలెంట్‌గా ఉన్నాయి. వీటిలి కాస్ట్ వచ్చేసరికి కూడా ఎక్కువేం చెప్పలేదు. 300, 400 అంట. దాంతో పాటు ఇక్కడ కుక్క పిల్లలు గానీ, పప్పీస్ గానీ, ఈ పిచ్చుకలు గానీ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, టెంపర్ గ్లాస్‌లు, ఫోన్లు, ఐఫోన్లు, ఐట్యాబ్‌లు అన్నీ 5,000కి, 3,000కే అమ్మేత్తన్నారు. చూస్తేనే అయితే ఫుల్ షాక్ అయిపోయాను. లాస్ట్‌లో అయితే జూడియో స్టోర్‌కి అయితే వెళ్ళాను కొంచెం షాపింగ్ చేద్దామని. బట్ జూడియో స్టోర్‌లో నేను షాపింగ్ చేద్దాం అనుకున్న ఐటెమ్ అయితే దొరకలేదు. ఫ్లిప్ ఫ్లాప్స్ వైట్ కలర్ అయితే చూద్దాం అనుకున్నాను తీసుకోవడానికి. అవైతే అవైలబుల్‌లో లేదు. లాస్ట్ టైం చెన్నైలో కూడా వైట్ కలర్ చూద్దాం అనుకున్నా జూడియో స్టోర్‌లో దొరకలేదు. ఇంక వీడియో అయితే ఇలా కంప్లీట్ అయింది. చాలామంది వీడియో అపోజ్ చేసినా మీకోసం అయితే వీడియో తీశాను. వీడియో తీసినందుకు జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి చాలు. మార్కెట్ అంతా అయితే చాలా బ్రాడ్‌గా ఉంది. ఒక 2 కేఎం వరకు ఉంటది. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇంక మార్కెట్ నుంచి రిటర్న్ వచ్చే టైంలో మనకు పూరీలో జగన్నాథ స్వామి టెంపుల్ అయితే ఏ విధంగా అయితే ఉంటదో ఆ విధంగానే ఇక్కడ హైదరాబాద్‌లో కూడా ఒక లొకేషన్ దగ్గర పూరి జగన్నాథ స్వామి టెంపుల్ లాగే ఉంది యాజ్ ఇట్ ఈజ్. ఈ వీడియో వచ్చేసరికి నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 కింద ఈ వీడియోనైతే మొత్తం అప్లోడ్ చేస్తాను. టెంపుల్‌కి సంబంధించిన వీడియో, టెంపుల్ లొకేషన్, ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మన ఛానల్ సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేయండి. అంటిల్ దెన్ గుడ్ బై.